శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు 9వ తేదీ నవంబర్ నుంచి 15వ తేదీ నవంబర్ వరకు గల కాలానికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యుతులు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకుంటూ వాటి యొక్క ఫలితాలను తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రుడు, కర్కాటక రాశిలో గురువుగారు ఉన్నారు, సింహరాశిలో కేతువు, ఇక తులారాశిలో శుక్ర రవి, కుజ బుధులు వృశ్చిక రాశిలో బుధుడు వక్రించి ఉన్నాడు. రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉండగా శని గారి యొక్క వక్రించిన స్థితి మీనరాశిలో ఉంటూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 15వ తేదీ నవంబర్ నాడు గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. చంద్రుని యొక్క గమనము ప్రతి 2 రోజులకి మారుతూ ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క గమనము మటుకు మారి ఉన్నది కన్యా రాశిలోకి. అలాగే శని గారి యొక్క వక్రత పోయింది, ఆయన మళ్ళీ రుజుమార్గంలోకి దృష్టిని పెట్టారు. ఇవి గ్రహస్థితులు కాగా గురువు గారి యొక్క స్థితి ఉచ్చస్థానంలో ఉంటూ బుధ కుజుల మీద పంచమ దృష్టి పడుతోంది. అలాగే నవమ దృష్టి శని గారి మీద మీన రాశి మీద పడుతుంది. శని గారి యొక్క దృష్టులు రాసుల మీదే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. కుజుని యొక్క 4వ దృష్టి రాహు గారి మీద పడుతోంది. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విశేషాంశం. అలాగే అష్టమ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. ఇవి గ్రహాల యొక్క దృష్టులు కాగా వీటి యొక్క ఫలితాలు గురువు గారికి సంబంధించి ఉచ్చ స్థానంలో ఉన్నారు, పంచమ దృష్టి చేత బుధ కుజులని చూస్తున్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు పెరుగుతాయి. ఏ ఏ రాసుల వారికి ఈ రకమైన ప్రయోజనం వస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాము. అలాగే బుధ కుజుల యొక్క సమ్మేళనము ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత వ్యాపారము, భూములు, కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. రవి గారి యొక్క స్థితి నీచ పడుతూ నీచ భంగం అయి ఉన్న కారణం చేత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఏ ఏ రాసుల వారికి అవి తగ్గుతాయి అనేది మనం మళ్ళీ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ మార్పులు లేని కారణం చేత దృష్టికి సంబంధించి శని గారి యొక్క దృష్టి పూర్ణ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి నుంచి జయించడానికి యోగా చెయ్యాలి. ఇది ప్రతివారు చేయవచ్చు, చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలు రవి శుక్రులు కానీ బుధ కుజులు కానీ ఇవి మంచి సమ్మేళనాలు కాబట్టి తద్వారా మంచి ఫలితాలే మానవాళికి కలుగుతూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక గురువు గారి దృష్టి శని గారి మీద కూడా పడుతుంది అనుకున్నాం కదా. దీనికి సంబంధించి శని గారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం, శని గారికి తైలాభిషేకం చేసుకోవడం ఇవి చాలా చాలా మంచి పద్ధతులు. ఇంకా తగ్గుతాయి ఆ చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఏ రాసులకైనా కానీ ఆ ఫలితాలన్నీ తగ్గుతాయి. ఎందుకంటే గురువు గారి దృష్టి ఉన్నప్పుడు ఏ గ్రహమైనా సరే ఖచ్చితంగా మంచి చేస్తుంది. ఆ గురువు యొక్క గురుత్వానికి లోబడి ఉంటుంది అనమాట. కాబట్టి మంచి జరుగుతుంది. ఈ మంచి జరగడం కోసం మరింతగా ఆ గ్రహాలకి గనక మనము స్తోత్ర పారాయణలు లేదా పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెడదాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము గణన చేసినట్లయితే చంద్రుని యొక్క స్థితి సంచారం రాశిలోనే చాలా చాలా బాగుంది. ద్వితీయంలో గురువు గారు అద్భుతంగా ఉన్నారు, తృతీయంలో కేతువు చాలా బాగున్నారు, పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇక షష్టంలో బుధ కుజులు బాగున్నారు. చూడండి, ఈ ఒక్క రాశి తప్ప మిగతా అన్ని రాశులు కూడా చాలా బాగున్నాయి. నిజానికి ఈ రాశి కూడా బాగున్నట్లయితే గ్రహమాలిక యోగము చాలా అద్భుతంగా పట్టేది. ఇక్కడ గ్రహమాలిక యోగము 1 నుంచి 3 రాసుల వరకే పట్టి ఉన్నది. కాకపోతే ఈ చతుర్థ స్థానం అనేది ఇక్కడ ఖాళీగా ఉండిపోయింది. గ్రహ సంచారము
వార ప్రారంభంలో లేదు, వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహ సంచారం ఉండి 4వ స్థానంలో చంద్రుడు వచ్చారు. ఇది అంత యోగానికి దారి తీయట్లేదు. కాబట్టి ఇక్కడ యోగాల పట్టకుండా అయిపోయాయి. ఒక్క గ్రహమాలిక యోగము 3 రాసుల్లో వరుస గ్రహాల వల్ల మాత్రమే ఏర్పడి ఉన్నది. దీనివల్ల ఏముంటుంది ఫలితం అంటే ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మీ జీవితానికి సంబంధించినటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అవి ధైర్య సాహసోపేతంగా ఉన్నట్టుగా మీరు భావిస్తారు. ఆ జరిగేది కూడా అంతే అవుతుంది. అయితే మంచి ఫలితాలే ఉంటాయి, మంచి నిర్ణయాలే తీసుకుంటారు. మృష్టాన్న భోజనాలు చేయడము, విందు వినోద కాలక్షేపాలతో ఈ వారం అంతా గడవడము, వివాహాది శుభకార్యాలు దగ్గరికి రావడము, కుదరడము, ముహూర్తాలు పెట్టుకోవడము, మీ మానసిక ఉల్లాసం పెరగడము ఇవన్నీ ఉంటాయి. అలాగే 10 మందికి మంచి చేసే పనులు చేస్తారు. మీరు 10 మంది చేత మెప్పు పొందే విధంగా అందరికీ అనుకూలంగా ఉంటారు. కుటుంబ జీవితం చాలా చాలా బాగుంటుంది. ఆస్తుల విలువలు పెరుగుతాయి. అలాగే కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది, మనోబలం పెరుగుతోంది. మీకు ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పాను కదా. గ్రహం మాలిక యోగం వల్ల, మాలిక యోగం వల్ల ఆ ఫలితం ఉంది. తృతీయంలో కేతువు గారి వల్ల కూడా ఆ ఫలితం ఉంది. అంటే ఆ ఫలితం 2 సార్లు మీకు ఇక్కడ ప్రభవిస్తోంది. కాబట్టి మీకు అనేక రకాలుగా ఆలోచనలు వచ్చి అందులో ధైర్యంగా ఉండాలి, ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచనలని స్థిరం చేసుకుంటారు. ఇక్కడ ఒక్కసారి మీ పెద్దలని సంప్రదించి ఆ నిర్ణయాలను అమలు చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దగ్గర బంధువుల యొక్క ఆత్మీయత ఆదరణలు బాగుంటాయి. ఏదైనా స్థలాలు, పొలాలు ఇలాంటివి ఏమైనా కొనాలి అనుకున్నట్లయితే ఆ ప్రయత్నాలు బాగా ముందరికి పెడతాయి. రుణభారాలు తగ్గిపోతాయి. కొత్త రుణాలు కావాలంటే దొరుకుతాయి. సంతానం చాలా చాలా బాగుంటారు. ఎవరికైతే సంతానం కలుగుతున్నారో వాళ్ళు చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఈ సమయం మిథున రాశి వారికి పుట్టేటటువంటి సంతానం చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే సంతానానికి సంబంధించి కూడా చాలా శుభకరమైనటువంటి వార్తలు వింటారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఒక్కటేమిటండి, 6 రాసులు ఇంచుమించుగా ఇక్కడ అనుకూలిస్తున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు, అద్భుతమైనటువంటి ఫలితాలు అన్నమాట. ఇంత అద్భుతమైన ఫలితాల మధ్య ఇంకా ఇది బాగుంది అది బాగుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని రకాలుగాను వీరికి చాలా చాలా అభివృద్ధి కనిపిస్తోంది. భార్యాభర్తల అనుకూలత ఉంది, ఉద్యోగ జీవితం బాగుంది, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు బాగున్నారు, రాజకీయ నాయకులు బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు, రుణభారాలు తగ్గిపోతున్నాయి. అన్ని విధాలా కూడా చాలా బాగున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మాతృవర్గ రీత్యా కొన్ని రకాలైనటువంటి సహాయాలు మీరు చేయాలి. మీ మాతృమూర్తి గారికి లేదా మాతృవర్గానికి చేయడం వల్ల చాలా వరకు మానసిక ఆందోళన తగ్గుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తు పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ, చంద్రుడికి సంబంధించిన, శనిగ్రహానికి సంబంధించిన స్తోత్రపారాయణాలు చదువుకోవడం వల్ల ఈ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. చక్కగా ఈ మాతృకారకుడైనటువంటి చంద్రుని వల్ల కూడా మాతృవర్గానికి చాలా ప్రశాంత జీవితం ఉంటుంది, తద్వారా మనకి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.